అండి, అందరు బాగున్నారా? అందరూ ఇది తెలుసు కదండి మీకు, ఈత పళ్ళు అండి ఇది. సో మనకి ఈత పళ్ళు సమ్మర్ సీజన్లో మనకు దొరుకుతుంది. దీని ముందు పల్లెటూరులో బాగా దొరికేదండి, ఇప్పుడు మనకు చాలా తక్కువ, రేర్గా దొరుకుతుందండి. సో ఫస్ట్ మనకి ఈత కాయ వస్తుంది, తర్వాత ఈత కాయ ఇది గోల్డ్ రంగు, బంగారు రంగులో మారి ఇదిగోండి తర్వాత ఇలా ఉంటుంది, ఈ రంగులో మారుతుందండి, బ్రౌన్ షేడ్లో. కానీ ఇది బాగుంటుందండి, పిక్క కూడా లోపలే చాలా గట్టిగా ఉంటాయి. ఇదిగోండి దాని పిక్క ఇది, కానీ ఇది చాలా మంచిదండి. దీంట్లో మంచి ఐరన్ ఉంది, చాలా మంచి హెల్త్కి మంచిదండి ఇది. కానీ ఇది ఈత పళ్ళు ఇది ఆర్గానిక్గా మనకు దొరుకుతుందండి, ఎందుకంటే దీంట్లో మందు ఏమీ వేయరు. ఎందుకంటే ఇది పొలాల గట్ల రోడ్డు సైడ్లో ఉంటుంది. తర్వాత మన ఇల్లు పక్కన ఎక్కడన్నా గడ్డ అటువైపు అటువైపు అంతా ఇది పండుతుందండి. కానీ సంవత్సరానికి ఒకసారి చిన్నప్పుడు మేము తినేవాళ్ళం. తర్వాత మొన్న నేను మార్కెట్కి బయటికి వెళ్ళి వస్తూ టైంలో అక్కడ కొంచెం మంది పెట్టుకుని అమ్ముతున్నారండి. సో ఇది దొరకన ఇది ఫ్రూట్ కదండి, ఇది ఈత పళ్ళు అంటవే మనకు దొరకదు. సో ఎప్పుడో కానీ సమ్మర్లో రేర్గా దొరుకుతుందండి, ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇదే వాళ్ళకి అమృతం. వాళ్ళే తీసుకుని ఎక్కడ ఇవ్వరు, వాళ్ళే తినేస్తారండి. పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు తినేస్తారు. సో మనకి ఇది దొరుకుతుందంట, గ్రేటే. మనం దొరికినప్పుడు తీసుకుని తినాలండి. సో నేను ఇది తీసుకున్నానండి, ఇది తీసుకుని మీకు కూడా ఇలా ఉంటుంది ఏదో అనుకుని. కొంచెం చాలామంది ఇప్పుడున్న జనరేషన్కు ఇది తెలియదండి. సో వాళ్ళకు ఇప్పుడు ఇది మనం చెప్పామనుకో, వాళ్ళు కూడా తెలిసి వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా. దీనివల్ల ఐరన్ మనకు బ్లడ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మన లోపల మనకు బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత ఏమంటారండి, పిల్లలకి ఆకలి పుడుతుంది, బ్రెయిన్ కూడా బాగా మనకు ఇది బాగా షార్ప్గా ఉంటుందండి ఈ తిన్ననల్ల. దీంట్లో బాగా మెడిసిన్ వాల్యూ చాలా ఉందండి. కానీ చాలామందికి ఇది తెలియక ఏం చేస్తారంట, దీన్ని ఏదో దీంట్లో ఏముంటుందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తారు. కానీ నిర్లక్ష్యం చేయకండి. ఇది మీకు మీరు ఎక్కడన్నా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వస్తున్నప్పుడు మీ కళ్ళు ఎక్కడన్నా పడింది అనుకోండి, నిర్లక్ష్యం చేయకుండా తీసుకోండి. కొన్ని తీసుకుని మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళకి మంచిది, హెల్త్కి చాలా మంచిదండి. ఇది బ్రెయిన్ అంటే మెమరీ పవర్ ఇది పెంచుతుందండి, చాలా మంచిది. మన పల్లెటూరులో ఇది బాగా దొరికేది, సమ్మర్ వస్తావే దొరుకుతుందండి. కానీ ఇప్పుడు మనకు సిటీలో కూడా రేర్గా కొన్ని చోట్ల దొరుకుతుందండి ఇది. సో రేర్గా కొన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి మాకు ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను ఎదిగాను, నాకు దొరకలేదు. సో ఇది ఒక్కసారి వస్తుందండి, ఇది తీసుకుని వచ్చి అమ్ముతారు. సో ఇది దొరికిన వెంటనే తీసుకుని మీరు తినడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఈ ఈత పళ్ళు వల్ల మనకు చాలా మంచిదండి హెల్త్కి. మనం దీంట్లో ఏం ఉండదు, తక్కువే ఉంటుంది దీంట్లో. సో గుంజి ఉండదండి, ఇదిగోండి గుంజి తక్కువ ఉంటుంది, పిక్క పెద్దగా ఉంటుంది. చూసారా, ఇదండి గుంజి చాలా బాగుంటుంది. ఇది మనం ఖర్జూరం టైప్ అండి, ఇదేంటి ఖర్జూరం అని చెప్పి తినేవాళ్ళు. తర్వాత మనకు ఖర్జూరం డెవలప్ చేశారు. సో మనకి ఖర్జూరం తర్వాత మనకు డెవలప్ చేశారు కాబట్టి దీన్నే ఖర్జూరం అనుకుని తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖర్జూరం మనకి ఇప్పుడు దాన్ని ఇలాంటి కాయ తీసుకునే, ఇదిగోండి ఈ పచ్చకాయ తీసుకుని ఉడకపెడతారండి. ఉడకపెట్టి దాంట్లో పంచదార పాకంలో ముంచి బయట అమ్ముతారు. కొన్ని ప్యూరిటీ ఉంటుంది, కొన్ని డూప్లికేట్ కూడా. ఇలాంటి పచ్చకాయ ఉడకపెట్టి పంచదార పాకంలో ఉడకబెట్టి ఎండబెట్టి అమ్ముతారండి. కానీ మనకు ఇది ఈత పండు అన్నది ప్యూర్ ఆర్గానిక్ అండి, మందు గట్ట ఏమీ జల్లరు, ఏం చేయలేదు, సుహాగా అదే పండుతుందండి. మీరు ఇది తీసుకొని తినండి, ఇది మంచిది. ఇది బ్లడ్ మనకు ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ పెంచుతుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ వస్తుంది. తర్వాత మూల వ్యాధికి చాలా మంచిది. పిల్లలు చూడండి, చాలామంది ఆకలి వేస్తుంది, భోజనం తినరు చిన్నపిల్లలు. ఇది తింటా చిన్నపిల్లలకి భోజనం కూడా వాళ్ళు ఆకలి పుడుతుందండి, మంచిది. సో కాబట్టి మీరు దొరికినప్పుడు తీసుకుని మీ పిల్లలకు కూడా ఇవ్వండి. సో నాకు ఈ వీడియో మీకు ఐడియా వస్తుంది కదా, ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఏటో కూడా తెలియట్లేదు. ఈత పళ్ళు అంటే అది ఏటో తెలియదు అని చెప్పి ఖర్జూరం జాతికి చెందిందండి ఇది. సో దీన్నే ఖర్జూరం అనేవాళ్ళు. తర్వాత ఖర్జూరం పంట దాన్ని డెవలప్ చేశారు.
సో ఇది ఖర్జూరం అంటారు, కానీ ఈతపల్లి ఇది. సో ఈతపల్లి దొరుకుతా, మీరు తీసుకుని మీ పిల్లలు పెట్టండి, మీరు తినండి, ఆరోగ్యంతో ఉండండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.